హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే అందింది. పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. జనవరి 2026 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అప్‌లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి 2026 జనవరి నెలకు పే స్లిప్స్ జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. ప్రభుత్వ పెన్షనర్లకు పే స్లిప్స్ జనరేషన్. ఉద్యోగులకు ఈ నెల సంబంధించి పే స్లిప్స్ బిల్ నంబర్‌లు జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది పెన్షనర్‌లకి కూడా వారి యొక్క పే స్లిప్స్ 28వ తేదీ అర్ధరాత్రి నుంచి అందుబాటులోకైతే వస్తున్నాయి. ఈ మేరకు 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎలా డౌన్‌లోడ్ చేయాలనే దానికి ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయాలి గూగుల్‌లో. గూగుల్ సెర్చ్‌లో మనకు నిధి అని టైప్ చేస్తే ఫస్ట్‌లోనే నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు 3 డాట్స్ దగ్గర లాగిన్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో, మనకు ఇక్కడ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. పే స్లిప్‌లో వెళ్తే మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో 2026 జనవరి నెల పే స్లిప్ అనేది వ్యూ పే స్లిప్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్‌లకి ఈ విధంగా పెన్షన్ పే స్లిప్స్ కనిపిస్తాయన్నమాట. దీని యొక్క డైరెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ఈ యొక్క పే స్లిప్స్‌లలో డిడక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది పరిశీలించాలి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని వివరాలు ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్స్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఏమైనా వ్యత్యాసాలు గాని ఉన్నట్లయితే, సందేహాలు గాని ఉన్నట్లయితే సంబంధిత డీటీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరు. సో, పెన్షన్‌లకు సంబంధించిన సమాచారము. ఇఫ్ the month has 30 days, pay slips generate on 28th midnight. If the month has 31 days, pay slips generate on 29th midnight అనైతే మనకు తెలిసిన విషయమే. సో, పే స్లిప్స్ అయితే పెన్షనర్స్‌కి 28వ తేదీ అర్ధరాత్రి నుంచి అందుబాటులోకైతే రానున్నాయి. ఇక జీతాల బిల్లుల పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం, అలాగే ఎస్టీఓ గారి పరిధిలో ప్రాసెస్ అయిపోయినటువంటి ట్రెజరీ పరిధి చూసుకున్నట్లయితే తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో బిల్లులైతే ప్రాసెస్ చేయబడ్డాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. చాలా వరకు బిల్లులు ఎస్టీఓ గారి ఫైనల్ అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకోగా, ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులు ప్రాసెసింగ్ కంప్లీట్ చేసుకొని మరొక 2 రోజుల్లో ఇవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకోనున్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి. ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వం
నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ అనగా మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ బిల్లు ఇంకా ఆమోదించలేదనే దశలో ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ ఏపీఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఆమోదం అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని ఆశించవచ్చు. ఇక ఒకటో తేదీన జమ కానున్న డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే జీతాలు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీ నుండే జమ కానున్న పెన్షన్, మిగిలిన డిపార్ట్‌మెంట్‌లకు ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అత్ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది. ఇక ముఖ్య గమనిక ఏంటంటే ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన గమనిక అండి. జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో గాని లేదా ఆఫ్‌లైన్‌లో గాని సమర్పించగలరు. ఇది ఇంకా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుందండి. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే వెంటనే సబ్మిట్ చేసేయండి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఖచ్చితంగా భద్రపరచుకోవాలి. ఇక జీతాల విషయానికొస్తే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా మరియు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్లి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకెనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిరుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూరు, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గ, సింగనమల్ల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పీఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంభం, చీరాల, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లెం, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబలపల్లి, తొట్టంబేడు, వైలపాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి మరియు వైజాగ్, సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలో బిల్లులు కూడా ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా ఒకటో తేదీన జమ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ట్రెజరీలనమాట. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.